రేపు భీమిలిలో వైసీపీ తొలి ఎన్నికల శంఖారావ సభ జరగబోతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి సిద్ధం పేరుతో వైసీపీ భారీ సన్నాహక సభలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే భీమిలిలో నిర్వహించే సిద్ధం సభకు భారీ జన సమీకరణకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇక భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ లో సిద్ధం పోస్టులతో మత్స్యకారుల బోటు ర్యాలీ నిర్వహించారు. సెంటిమెంట్ పరంగా భీమిలి కలిసొస్తుంది అన్నారు ఎమ్మెల్యే అవంతి. సిద్ధం పేరుతో తొలి సభకు సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. భీమిలి వేదికగా తొలిసారిగా ఎన్నికల శంఖారావాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శంఖారావాన్ని పూరించబోతున్నారు. మొదటిగా భీమిలిని ఎంచుకోవడం వెనక కూడా చాలా వ్యూహాత్మకం ఉంది. భీమిలి గడప గడపకు లాంటి కార్యక్రమాల్లో కూడా చాలా అగ్రస్థానంలో ఉంది. భీమిలి ఎమ్మెల్యే ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, చాలా క్రూషియల్ టైంకి చేరుకున్నాం. మీరు గతంలో భీమిలి ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మళ్ళీ భీమిలి ఎమ్మెల్యేగా వచ్చారు, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. సమరానికి సిద్ధమవుతున్నారా? కయ్యానికి సిద్ధమవుతున్నారా? సమరమా కయ్యమా? మరి గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి తేడా ఏంటంటే, ఈసారి ఎమ్మెల్యేగా చేసినప్పుడు మా 127 సచివాలయాలు ఉన్నాయి. బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏపీలో భీమిలి నియోజకవర్గం. 127 సచివాలయాలు నేను గడప తిరగటం, డైరెక్ట్గా 3.5 లక్షల మంది ఓటర్లు నేరుగా కలుసుకునే అవకాశం నాకు జగన్మోహన్ గారి రూపం ద్వారా దొరికింది. వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం, మంచి చెడ్డలు తెలుసుకుంటాం, మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా నేను మరి 100 మార్కులు నేను వేసుకుంటాను. మరి ప్రజలు కూడా ఆశీర్వదిస్తారనుకుంటున్నారు. ఎస్ సార్, ఖచ్చితంగా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ప్రజల ఆశీర్వాదం కోసం మళ్ళీ వెళ్ళబోతున్నారు? ధైర్యంగా వెళ్తున్నారా? మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ముందుకు వెళ్తున్నారా? ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? 100% మేము అమలు చేస్తామండి. చెప్పిన హామీలన్నీ కూడా సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సుమారు 4,70,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కులము, మతము, జాతి, వాళ్ళ పార్టీ చూడకుండా ఇవ్వడం అనేది గొప్ప విషయం. దాంట్లో ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా ఇవ్వడం ఇంకా గొప్ప విషయం. సరే, కొంతమంది మీడియాలు, కొంతమంది మా రాజకీయ మిత్రులు వాళ్ళు రకరకాల ఊహల్లో బతుకుతున్నారు. బతకడానికి మాకు తప్పులేదు. ప్రజల్లో మేము ఉన్నాం, ఫీల్డ్లో మేము ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. ముఖ్యంగా మత్స్యకారుల గురించి మనం ఆలోచిస్తే, మత్స్యకారుల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు తోలు చేస్తా, తాట చేస్తా అని చెప్పిన వ్యక్తి. మరి వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం చెప్పి పట్టించుకోలేదు. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మత్స్యకారులు వీళ్ళకి 5 సార్లు మత్స్యకార భరోసా ఇవ్వడం వేట నిషేధ సమయంలో, అలా డీజిల్ సబ్సిడీ మరి పెంచడం, అలాగే ఎక్స్రేషియో కూడా చనిపోయినప్పుడు 10 లక్షల రూపాయలు పెంచడం. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ రాజకీయంగా కూడా మరి గతంలో ఎప్పుడు బీసీలకు అసలు ఆయన రాజ్యసభ ఇవ్వలేదు చంద్రబాబు గారు. మరి ఈయన ముఖ్యంగా మత్స్యకారులకి మోపిదేవి వెంకటరమణ గారికి మంత్రి పదవి అయిపోతే మళ్ళీ ఎమ్మటే రాజ్యసభ ఇచ్చి మరి గౌరవించిన వ్యక్తి. భీమిలి ఎన్నికల శంఖారావానికి వేదిక కావడం ఎలా చూస్తున్నారు? తొలి మీటింగ్ ఇక్కడి నుంచి జరగండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ, నా కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఇంకా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం జగన్ గారి మీటింగ్ కోసం. ఆయన వాళ్ళ ఎన్నికల శంఖారావం మాకు ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషం. ఒక శుభ సూచకం మాకు కానీ, పార్టీకి కానీ, రాష్ట్రానికి కానీ. ఎందుకంటే భీమిలి చారిత్రాత్మకమైన ప్రాంతం, ఇండియాలో 2nd మున్సిపాలిటీ. సో భీమిలిలో ఏ ప్రోగ్రాము పెట్టినా కూడా 100% సక్సెస్. తప్పనిసరిగా అత్యధిక స్థానాలు గెలుస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం తథ్యం. మళ్ళీ భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి ఆయన బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఆయన కాన్ఫిడెన్స్. ఇది సిద్ధం పేరుతో రేపటి ప్రోగ్రామ్కి అందరూ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే ఈశ్వర్, థ్యాంక్ యూ.